ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడును, మన ప్రభువునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమును బట్టి మీ అందరికీ వందనాలు. దేవుడు అనాది సంకల్పము చొప్పున మనందరినీ కూడా తన కృపలో జ్ఞాపకం తెచ్చుకొని, తన సన్నిధిలో మనందరినీ కూడా ఈ విధంగా సజీవులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అసలు దేవుని యొక్క పరిచర్యలో మనందరము కూడా పాలిభాగస్తులమై ఉండాలి. ఎందుకంటే మనందరము మారుమనసు పొంది బాప్తీసం అనుభవంలోనికి వచ్చి మనం రక్షింపబడిన తర్వాత మనము వెలిగించబడ్డాము అనే దానికి ఒక గొప్ప ప్రణాళిక, ప్రామాణికం ఏదైనా ఉందంటే మనము ఇతరులను కూడా వెలిగించాలి. ఒకానొక సమయంలో చీకటిలో ఉన్న మనలను దేవుని యొక్క వాక్యము వెలుగులోనికి ఎలాగైతే తీసుకువచ్చి మనము దేవుని వెలుగులో మనము చేరి మనము ఎలాగైతే వెలిగించబడ్డామో, ఎలాగైతే మన జీవితంలో ఉన్న చీకటి, మన హృదయంలో ఉన్న పాపమంతా తొలగిపోయి దేవుని కృపను బట్టి దేవుని వెలుగులోనికి మనం వచ్చి వెలిగించబడ్డామో, అదే విధముగా మనము అనేకులను వెలుగులోనికి నడిపించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మారుమనసు పొంది బాప్తీసం తీసుకుని రక్షింపబడిన మనందరము కూడా దేవుడు ఏదో ఒక ప్రణాళిక మన ఎడల ఉందని గ్రహించుకుని మనం చేయవలసిన పనేంటంటే దేవునికి కృతజ్ఞులమై మనము మనకిచ్చిన తలాంతులేంటో మనకు తెలుసుకుని, మన తలాంతులను మనం గుర్తెరిగి, మనము ఆ ఆ ప్రణాళిక చొప్పున ఆ తలాంతులను ఉపయోగిస్తూ మనము దేవుని పరిచర్యలో పాలుభాగస్తులం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతిస్తాడు. కొంతమందికి పాటలు పాడే తలాంతిస్తాడు. కొంతమందికి వాయిద్యములు వాయించే తలాంతిస్తారు దేవుడు. కొంతమందికి దేవుని వాక్యమును ప్రకటించి బోధించి అనేకమైన గూఢార్థమైన సంఘటనలను బయలుపరిచి అంత గొప్ప తలాంతులను ఇస్తారు. అనేక మందికి ప్రార్థనా శక్తినిస్తారు. కొంతమందికి ఆత్మీయమైన వరాలు ఎన్నో అనుగ్రహిస్తాడు దేవుడు. ఒక్కొక్కరికి వారి వారి విధానాన్ని బట్టి, వారి ఆసక్తిని బట్టి దేవుడు వారికి తలాంతులు ఇస్తారు. కాబట్టి రక్షింపబడిన మనము ఊరకనే ఉంటే అది ఎవరికి ప్రయోజనం అండి? ఎవరికి ప్రయోజనము కాదు. మనము ఏదైనా ఒక చదువు చదువుకున్నాం అనుకోండి, ఆ చదువుకి ప్రతిఫలంగా ఒక ఉద్యోగాన్ని సంపాదించి, దానితో ఉద్యోగం చేస్తూ మనము డబ్బులు సంపాదించి మన కుటుంబాన్ని పోషించుకుని, మన తల్లిదండ్రులను మనం జాగ్రత్తగా చూసుకుంటున్నాం అనుకోండి, మనం చదివిన చదువుకి, మన చదివించిన తల్లిదండ్రులకి ఒక ప్రయోజనకరమైన పరిస్థితిలో మనం ఉండే వారంగా ఉంటాం. ఇది ఇది ఈ శారీరకమైన సంబంధమైన ఇది ఒక మాట. ఆత్మ సంబంధమైన మాటలోనికి వస్తే గనక యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మన గురించి, మన పాపముల నిమిత్తమై, మన చేసిన దోషముల నిమిత్తమై మన కొరకు చనిపోయి తన రక్తాన్ని కార్చి, ఆ రక్తం వలన మన పాపాలు క్షమించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోక రాజ్యమునకు వెళ్ళి ఆయన మరలా మన కొరకు తిరిగి వస్తానని, ఆయన వచ్చేంత వరకు ఆయన ద్వారా పొందిన రక్షణను చేతపట్టుకుని నీతి వస్త్రం ధరించుకుని మరలా పాపం చేయకుండా, మరలా ఎక్కడా కూడా దేవునికి అవిధేయతమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోకుండా పరిశుద్ధులమై దేవుని పాటల ద్వారానో, ఆరాధన ద్వారానో, దేవుని వాక్యము ద్వారానో, లేదా దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారానో, దేవుని పని పాటలు చేయడం ద్వారానో, మందిర పరిచర్య చేయడం ద్వారానో, ఏదో ఒక విధంగా దేవునికి సమీపస్తులుగా మనం దగ్గరగా మారుతూ మారుతూ వెళ్తూ ఉంటే మనం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతాం. దేవుని రాకడొచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. ఇదే కదా దేవుడు మన నుంచి కోరుకునేది. కాబట్టి రక్షింపబడిన మనము మారుమనసు పొందాం కదండి. మారుమనసు అంటే ఏంటండి? మనసును మార్చుకోవడం. ఇదివరకు మన మనసు సినిమాల వైపుకి వెళ్ళేది. ఇదివరకు మన మనసు సినిమా పాటల మీదకి వెళ్ళేది. ఇదివరకు మన మనసు లోక సంబంధమైన చెడ్డ కార్యకలాపాల వైపుకి వెళ్ళేది. కానీ అదంతా తప్పు. దాంట్లో ఎటువంటి సంతోషము లేదు. ఒకవేళ ఉన్నా అది నిజమైన సంతోషము కాదు. నిజమైన సంతోషము దేవుని దగ్గరే ఉంది. ఆయనే మనలను పుట్టించాడు. మనము ఆయన వారము, ఆయన మేపిడి గొర్రెలము అని మనం తెలుసుకుని, మనం ఆయనలో ఉంటేనే రక్షణ ఉంటుంది. దేవునికి ఈ లోక సంబంధమైన క్రియలు కానీ, పరిస్థితులు కానీ ఇష్టం ఉండదు. అలాంటి విషయాల్లో మనం పాలిభాగస్తులమైతే దేవుడు మనల్ని బట్టి దుఃఖిస్తారు. ఆయన మనల్ని బట్టి బాధపడతారు. ఆ తండ్రిని బాధపెట్టి మనము నష్టాన్ని, శాపాన్ని కొని తెచ్చుకునే కంటే దేవునికి విధేయులమై, పరిశుద్ధులమై, పవిత్రులమై బ్రతుకుతూ జీవిస్తే దేవుని సన్నిధిలో నమ్మకంగా కనుక మనం బ్రతికితే ఆయన మనల్ని బట్టి సంతోషిస్తారు. మన జీవితం ధన్యమవుతుంది. ఇదిగో ఈ లోకంలో ఒకవేళ మరణించినా రెండో మరణం మన మీదకి అధికారం ఉండదు. మనం దేవుని రాజ్యంలో ఉంటామని దేవుని సువార్తను విన్న మనము మారుమనసు పొంది బాప్తీసం తీసుకుని, ఆ బాప్తీసమునకు ఒక మాదిరిగా దేవుని యొక్క శరీరమును, ఆయన రక్తమును మనం సేవించి,
ఆయనతో పాలిభాగస్తులముగా, స్నేహితులముగా, కుమారులముగా, కుమార్తెలుగా మనం మార్చబడి దేవుని మందిరమునకు క్రమం తప్పకుండా వెళ్తూ దేవుని సేవకుడికి సహకారిగా ఉంటూ దేవుని మందిరంలో పనిపాట్లు చేస్తూ మన మన జీవితాన్ని ముందు కొనసాగిస్తున్న ఈ పరిణామంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో దేవుని పని అనేది ఒకటి ఉంది. ఆ పని మనము ఖచ్చితంగా చేయాలి. రక్షింపబడిన మనము దేవుని పని చేయడానికి ఎక్కడో కూడా ఆలస్యముగా మనం ఉండకూడదు. కాబట్టి మనము దేవుని పని చేయడానికి వేగిరపడితే ఆయన మనలను ఇంకా పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి నడిపిస్తారని మనం గుర్తెరిగి, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నా లేకపోయినా, ఈ లోక సంబంధమైన పరిస్థితులు మనం కలిగి ఉన్నా లేకపోయినా, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మనసు గనక మనం కలిగి ఉంటే దేవుని రాజ్యానికి వారసులం అవుతామని మనం గుర్తెరిగి నమ్మకముగా దేవుని పరిచర్య చేయడానికి మనము ముందుకు వెళ్ళాలి. అది ఏదైనా కూడా సంఘ పరిచర్య అయినా కానీ, మందిరం తుడిచే పరిచర్య అయినా, బరకాలు వేసే పరిచర్య అయినా, వాయిద్యములు వాయించేదైనా, దేవుడు మీకు స్వరం ఇస్తే గనక చక్కగా దేవుని మందిరంలో పాటలు పాడి చేసే కృపైన, లేదా ఆరాధన చేసే భాగ్యాన్ని కనుక దేవుడు నీకు ఇస్తే దేవుని మందిరంలో నిలబడి అనేక మందిని ఆరాధనలోకి నడిపించే కృపైన, నిజంగా దేవుడు ఇంకా గొప్ప కృపనిచ్చి, తలాంతిచ్చి, ఆయన వాక్శక్తినిచ్చి, ఆయన వాక్యమును సువార్తను ప్రకటించే భాగ్యాన్ని కనుక ఇస్తే, ఆ సువార్తను సూటిగా ముఖస్థుతి లేకుండా ఉన్నట్టుగా మనం పాటించేది, దేవుడు పాటించమనేది మనం పాటించేది అందరికీ చెప్తూ మనం మంచి సువార్తను ప్రకటించే వరంగా, అంతకంటే గొప్ప భాగ్యమైనటువంటి ప్రార్థనా వరమును గనక దేవుడు మనకు అనుగ్రహిస్తే, నశించిపోతున్న ఆత్మల గురించి, అనేక మంది గురించి, చీకట్లో ఉన్న వారి గురించి మనము రెండు చేతుల ఆకాశం వైపెత్తి ఏకాంతముగా మనం గదిలోనికి వెళ్ళి ఒక ఒక పరిస్థితుల్లో మనం దేవునికి ఒక సమయాన్ని కేటాయించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన కొరకు, మన కుటుంబం కొరకు, అనేక మంది కొరకు మనం ప్రార్థన గనక చేస్తే, ఇవన్నీ కూడా దేవుని యొక్క పరిచర్యలో మనకి ఒక పాలి భాగస్తులమైన వారుగా మనం ఉంటాం. మన దగ్గర ధనం ఉందనుకోండి, మన ధనాన్ని దేవునికి వెచ్చించే వారంగా కూడా ఉన్న అది కూడా మంచి పనే. లేకపోతే కరపత్రికలు పంచే పనైనా కూడా, అది ఏదైనా కూడా దేవుని పనిలోనండి నిస్వార్థంగా, యథార్థంగా రక్షింపబడిన మనము దేవుని పని ఏదో ఒకటి చేయడానికి, అది దేవుడు మనకిచ్చిన అర్హతను బట్టి, మనకిచ్చిన మనస్సును బట్టి, మనకిచ్చిన పరిశుద్ధాత్మను బట్టి, మనకిచ్చిన తలాంతును బట్టి, మనకిచ్చిన నడిపింపును బట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అవిధేయతగా ఉండకుండా, అక్రమంలో కాకుండా క్రమమైన మార్గంలో నడుచుకుంటూ దేవుని చిత్తాన్ని గనక మనం నెరవేరిస్తే గనక దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తాడు. ఆయన రాజ్యానికి మనల్ని సిద్ధపరుస్తాడు. ఈ లోకంలో ఒక బిడ్డ చదువుకుని ప్రయోజకుడయ్యి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తే తల్లిదండ్రులు ఎలాగైతే సంతోషిస్తారో, ఆత్మీయమైన జీవితంలో మనము ఒక్కొక్క పనిలో ఎదుగుతూ దేవునికి మహిమకరంగా మనం అనేకమైన మంచి కార్యాలు గనక చేస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మనల్ని బట్టి ఎంతగానో ఈ లోకంలో సంతోషించాలంటే మన ప్రవర్తన, మన విధానము, మన చదువు, మన ఉద్యోగం, మన బ్రతుకు బాగుంటే ఎంతగా సంతోషిస్తారో, ఆత్మీయమైన కోణంలో మన దేవుడు ఈ లోకపరంగాను కూడా ఆనందిస్తాడు. ఆత్మీయంగాను నా కుమారుడు చక్కగా పాటలు పాడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, తను తెలుసుకున్న వాక్యాన్ని స్వార్థ రూపంలో ప్రకటిస్తున్నాడు, నశించిపోతున్న వారి కోసం మెలకువ కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, తను మంచిగా జీవిస్తున్నాడు, కొంతమందినైనా రక్షించాలని ప్రయత్నం చేస్తున్నాడని దేవుడు కూడా మీ హస్తానికి మీకు తోడుగా ఉండి ఆయన హస్తాన్ని మీ మీద ఉంచి గొప్ప బలమైన పనిముట్టుగా ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. కానీ మనము ఏదో మారుమనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం తీసుకుని ఇంకా దేవుని పని ఏది చేయకుండా నా మట్టుకు నేను ఉంటాను, నేను ఉద్యోగం చేసుకుంటాను, 4 రూపాయలు సంపాదించుకుంటాను, నా కుటుంబాన్ని పోషించుకుంటాను, ఆదివారం మందిరానికి వెళ్తాను, మరలా వచ్చి నా పనులు నేను చేసుకుంటాను అంటే దేవుడు ఏమీ అనడు, శిక్షించడు. కానీ ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను, ఆయనే గనక కొలతల రూపంలో మనల్ని ప్రేమిస్తే మనం ఇలా ఉందుమా? నిజంగా ఆయన దేవాతి దేవుడై ఉండి 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన మహోన్నతుడైన దేవుడై ఉండి మన కోసం దెబ్బలు తిన్నాడు, ఉమ్మేయించుకున్నాడు, కొట్టబడ్డాడు, చీల్చబడ్డాడు, తన శరీరం అంతా దున్నిన భూమి వలె మారిపోయింది, తన తల మీద ముళ్ళ కిరీటము తన మెదడులోనికి గుచ్చుకుని, తన కంతల నిండా రక్తం కారుతూ, తన శరీరాన్ని, తన ప్రాణ ఆత్మ దేహములను మన కొరకు సమస్తాన్ని అర్పించి మనల్ని పరిశుద్ధులుగా మార్చాలని దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు ఏంటండి ఒక మనిషిని అంత ప్రేమించడానికి? దేవుడికి ఎందుకంత ప్రేమ? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దేవుడికి ఎందుకంత ప్రేమ? దేవునికి అసలు మనుషుల మీద ఎందుకంత ప్రేమ? అసలు దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో మనకు తెలుసా? అసలు దేవుడు ఎంత
మహోన్నతుడో తెలుసా? అసలు ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. కొన్ని నిమిషాల్లో నేను ముగిస్తాను. ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఎందుకంటే ఏదో ప్రసంగంగా కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో నాకిచ్చిన ఆలోచనని ఈ వీడియో రూపంలో పెడుతున్నాను. కనీసం 10 మందైనా విని ఒక్కలైనా రక్షింపబడతారని నా దేవుడు నాకిచ్చిన ఆలోచన. నేను అదే చేస్తున్నాను. ఈ ప్రపంచంలోనండి, ఈ అనంత విశ్వంలోనండి, నేను విశ్వం గురించి మాట్లాడుతున్నాను. ఈ అనంత విశ్వంలోనండి కోటాను కోట్ల నక్షత్రాలున్నాయండి, గ్రహాలున్నాయి. కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలుంటే మన పరిధిలో మనకు తెలిసినంత వరకు కూడానండి, ఈ విశ్వాన్ని మనం అంచుల వరకు మనం చూడలేదు గానీ, యూవై స్కుటి అనే ఒక పెద్ద గ్రహం ఉంటదండి. ఆ గ్రహము ఎంత పెద్దదంటే, ఆ గ్రహము ఎంత పెద్దదంటే, ఆ గ్రహం ముందు ఈ ప్రపంచానికి లేదా మన భూమికి అనేక లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుడు దాని ముందు చిన్న నలక వలె ఉంటాడండి. నేను కుదిరితే గనక ఈ మాటలు చెప్తున్నప్పుడే ఆ ఫోటోని ఈ వీడియోలో యాడ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. లేదంటే గనక ఈ వీడియో ఎండింగ్‌లో అయినా సరే ఆ ఫోటోని యాడ్ చేయడానికి నేను పెడతానండి. యూవై స్కుటి అనే ఒక పెద్ద గ్రహం ముందు సూర్యుడు చిన్న నలక వలె, చిన్న చుక్క వలె ఉన్నాడండి. అసలు సూర్యుడు ఎంత పెద్దోడో తెలుసా అండి? సూర్యుడిలో దగ్గరగా 13,000,000,000 భూములు పడతాయండి. తక్కువ అనుకుంటే కొన్ని తక్కువ అనుకుంటే 13,000,000,000 భూములు, అంటే భూగ్రహములు ఆ సూర్యునిలో పడతాయండి. అంటే భూమి ఎంత చిన్నదండి సూర్యుడి ముందు భూమి ఎంత చిన్నగా ఉంది. అసలు సూర్యుడు ఎంతున్నాడు? సూర్యుడి దగ్గర భూమి ఎంత చిన్నగా ఉంది. కొన్ని కోట్ల భూములు అందులో పడతాయి అన్నానంటే, అసలు ఆ సూర్యుడు ఎంతున్నాడు? ఆ సూర్యుడేమో యూవై స్కుట్టి దగ్గర చిన్న చుక్క వలె కొన్ని కోట్ల సూర్యుళ్ళు ఆహ్, యూఎస్ స్కుటి అనే ఆ గ్రహంలో పడతాయండి. నా ఫోటో నేను పెడతాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ గ్రహము దగదగ మెరుస్తూ, మండుతూ, ప్రకాశిస్తున్న ఒక పెద్ద కొలిమిలో ఉన్నటువంటి రాయి వలె ఉందండి. నిజంగా ఆ పెద్ద గ్రహాన్ని చూస్తేనే భయం కలుగుతుంది. దాని ముందు సూర్యుడే చిన్న చుక్కగా ఉన్నాడే. ఆ సూర్యుడి దగ్గరే కొన్ని భూగ్రహములు, కొన్ని లక్షల కోట్లు భూమి మీద భూములు పట్టేంత సూర్యుడు ఎంత పెద్దవాడో, అసలు ఆ భూమి మీద ఉన్న మనమెంతండి ఇప్పుడు? ఆ భూమి ఎంతుంటే అసలు మనమెంత? ఒక చిన్న మాట నేను గుర్తు చేయనా? మన భూగ్రహము అసలు ఈ విశ్వం ఎంతుందంటే, ఉదాహరణకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అర్థమవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సమస్త విశ్వము ఎంతుందంటే, దగ్గరగా చెప్పాలంటే గనక ఈ భూమి ఏదైతే ఉందో దగ్గరగా 13,000 కిలోమీటర్లు వైశాల్యము కలిగిన ఈ భూమి మీద ఒక ఫుట్‌బాల్ అండి. ఒక బాల్, మన చేతిలో ఒక బాల్ ఉందనుకోండి. మన చేతిలో ఒక బంతి ఉందనుకోండి. మన చేతిలో ఒక బంతి ఉంటే, ఆ బంతి ఎంత సైజులో ఉందండి? అంత సైజులో మన భూమి ఉందనుకుందాం. మిగతా ఈ ఈ భూమంతటి మీద ఉన్న మిగతా ప్లేస్ అంతటి కూడా కలిపితే అది విశ్వం. నేను చెప్పింది అర్థమైందా? ఈ భూమి అంతటిని కూడా విశ్వం అనుకుంటే, మన చేతిలో బంతి ఉందనుకోండి. ఆ బంతిని ఏమని చెప్పొచ్చంటే మన భూమి అని చెప్పొచ్చు. మన భూమి మన చేతిలో పట్టేంతగా ఒక గ్రహం ఉంటే, ఈ భూమంతా ఈ మిగతా భూమి ఉంది కదా! ఆ భూమంతటికి అంతా కలిపితే ఇది మన విశ్వం అండి. అంటే ఈ విశ్వంలో మన భూమి ఎంతుందండి? ఆ భూమిలో మనమెంతున్నాము? అసలు మనం ఎంతున్నాం కదా! మనం అసలు ఆ భూమిలోనే చిన్నవారం కదా! 5 అడుగులుంటాం, 5.5 ఉంటాం, లేకపోతే 6 అడుగులుంటాం. దీనికోసం, ఈ చిన్న జీవి కోసం 60, 70 సంవత్సరాలు బ్రతికే ఈ ప్రాణం కలిగిన ఈ మట్టి మనిషి కోసం, ఈ అనంత విశ్వాన్ని సృష్టించిన దేవాతి దేవుడు భూమి మీదకి రావడం ఏంటండి? ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి మానవుల కొరకు తన ప్రాణం పెట్టడం ఏంటండి? ఆయన చనిపోయి తిరిగి లేచి మన కోసం నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడంటే, ఒకసారి ఆలోచిద్దాం. ఈ విశ్వం ఎంతుంది? ఆ పెద్ద వైవి స్కుట్టి అనే గ్రహం ఎంతుంది? మన సూర్యుడు ఎంతున్నాడు? మన భూమి ఎంతుంది? మనం ఎంతున్నాం? మన కొరకు దేవాతి దేవుడు, ఈ సృష్టికర్త భూమి మీదకి దిగి రావడం ఏంటండి? వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మనిషిలా జీవించి వెళ్ళిపోయాడు. ఆయన మరలా మన కొరకు వస్తున్నాడంటే
ఎంత శక్తి కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఎంత బలమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఎంత మహాగణుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అయ్య బాబోయ్! వర్ణించడానికైనా మనం సరిపోతామా? ఆయన గురించి మాట్లాడడానికైనా మనకు అర్హత ఉందా? అసలు ఆయన గురించి మనం చెప్పడానికి మనం ఎంత మనం బ్రతుకెంత, మన జీవితం ఎంత? అలాంటి దేవుడు మన కొరకు పుట్టి, బ్రతికి, చనిపోయి, తిరిగి లేచి మన కొరకు రాబోతున్నాడే, అలాంటి గొప్ప దేవుణ్ణి మనం తృణీకరిస్తున్నామా? అలాంటి దేవుని కొరకు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకలేకపోతున్నామా? దేవుని కోసం చిన్న పరిచర్య చేయలేకపోతున్నామా? ఒక ఒక దేవుని పనిలో ఏది పాలిభాగస్తులం అవ్వలేకపోతున్నామా? ఆళ్ళని తిట్టుకుంటూ, వీళ్ళని తిట్టుకుంటూ, వీళ్ళ మీద కోపం, వాళ్ళ మీద కోపం పెట్టుకుని, డబ్బు ఆశ పెట్టుకుని, రకరకాల బాధల్లో, ఇరుకుల్లో నలిగిపోతూ, కొంతమంది సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలని, కొంతమందేమో ఇతరులను చంపాలని, మానభంగం చేయాలని, దొంగిలించాలని, నరహత్య చేయాలని, చెడ్డ పనులు చేయాలని, ఇంత దారుణాతి దారుణంగా ఇలా బ్రతుకుతున్నారే. అసలు ఈ భూమి ఎంత, భూమి మీద ఉన్న సూర్యుడెంత, సూర్యుడి పైన ఉన్న వయస్కుట్టి ఎంత, అసలు ఈ వయస్కుట్టి అంతా కూడా ఒక విశ్వంలో ఉంది. ఆ విశ్వం ఎంత? అసలు ఈ విశ్వాన్నంతటిని సృష్టించిన యేసయ్య అంత గొప్పోడండి. అలాంటి యేసయ్యని మనం బాధ పెడుతున్నాము. ఆ దేవుని మనం కలిగి ఉండాలి. ఆయనని మనం ఎన్నడూ కూడా తృణీకరించకూడదు అని ఇంత విశ్వాన్ని పక్కన పెట్టి, మన కొరకు మనలను ప్రేమించి, మన కొరకు భూమి మీదకి దిగి వచ్చి, మన కోసం ప్రాణం పెట్టిన దేవునికి మనం ఏం చేస్తున్నామన్నది ఒకసారి ఆలోచించుకోవాలండి. గట్టిగా బ్రతికితే 70 సంవత్సరాలు, అధికంగా బ్రతికితే 80 సంవత్సరాలు. పోనీ అది 80 సంవత్సరాలు బ్రతికిన ఆయాసము, దగ్గు, నీరసం, జ్వరం, తలపోటు, ఎన్నో జబ్బులు వచ్చేసి నరకం పడతాం కదా. అలాంటప్పుడు మనం బ్రతికే ఆరోగ్యమైన జీవితం 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు ఉంటుంది. దగ్గరగా ఇప్పుడు మన వయసును కనుక లెక్కేసుకుంటే ఇంకా 60-65 సంవత్సరాలు రావడానికి మీ వయసు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. నా వయసు నేను చూసుకుంటున్నాను. కాబట్టి ఈ మిగిలిన సంవత్సరాల్లో మనం దేని గురించి ఏడుస్తున్నాం? దేని గురించి బాధపడుతున్నాం? దేని గురించి చింతపడుతున్నాం? దేని గురించి నలిగిపోతున్నాం? దేని గురించి శ్రమ పడిపోతున్నాం? ఎందుకు అనేక మందికి విరోధంగా మనం తయారయ్యాం? ఇంకా నువ్వు దేవుణ్ణే తెలుసుకోలేదు, ఇంకెప్పుడు తెలుసుకుంటావు? మారు మనసు ఎప్పుడు పొందుతావు? బాప్తిసం ఎప్పుడు తీసుకుంటావు? ఆయన బలలో చేతులు ఎప్పుడు ఉంచుతావు? నమ్మకంగా మందిరానికి ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడు వాక్యం అర్థమవుతుంది? ఎప్పుడు సువార్త ప్రకటిస్తావు? నీ వల్ల ఎప్పుడు రక్షింపబడతారు? నువ్వెప్పుడు స్థిరపరచబడతావు? ఇంకొకళ్ళని ఎవరిని ఇప్పుడు స్థిరపడేటట్లు నువ్వు చేస్తావు? ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ ఈ రాత్రే మనం ప్రాణం పోతే మన పరిస్థితి ఏంటి? లేదా రేవుని రాకడ సమీపిస్తే మన పరిస్థితి ఏంటి? ఈ గ్రహాలే దేవునికి లోబడి చెప్పినట్టు సూర్యుడు ఉదయం 6 గంటలకు వస్తున్నాడు, ఈవినింగ్ 6 గంటలకల్లా అస్తమిస్తున్నాడు. చంద్రుడు ఈవినింగ్ 6 గంటలకు వస్తున్నాడు, ఉదయం 6 గంటలకల్లా వెళ్ళిపోతున్నాడు. వర్షాకాలంలో వర్షాలు, ఎండాకాలంలో ఎండలు, శీతాకాలంలో మంచు, వాటి క్రమము చొప్పున అవి వెళ్తూ ప్రయాణం చేసి సృష్టి ఆయన మాట వింటుంటే, ఈ సృష్టికర్త మాట వింటుంటే మనము ఎందుకండి దేవునికి విరోధంగా తిరుగుతున్నాం? ఎందుకు దేవునికి విరోధంగా మనం మాట్లాడుతున్నాం? మన నోట్లో బూతులు, నోట్లో చెత్త, కైని, పాన్ పరాక్ అని, సిగరెట్లు, మందు, వ్యభిచారం, జారత్వం, దొంగతనం, విగ్రహారాధన, సినిమాలు, షికారులు, బూతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, చెడ్డ మాటలు, ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరి మీద కోపం, ద్వేషం, అసూయ పెట్టేసుకుంటున్నాం. అసలు ఇదంతటికి పక్కన పెడితే అసలు సృష్టి ఎంత ఉంది? ఈ భూమి ఏంటి? అసలు సూర్యుడేంటి? ఈ గ్రహాలేంటి? అసలు ఇంత విశ్వాసం చేసిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టడం ఏంటి? ఆయన మనుషుల్ని ఎంత ప్రేమించడం ఏంటి? అందులో నన్ను ప్రేమించడం ఏంటని ఎప్పుడు ఆలోచన రాలేదా? ఒకవేళ ఆలోచన వస్తే దేవునికి లోబడి ఇప్పుడైనా మనం మారు మనసు పొంది దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలని కోరుకోవాలి కదా. దేవుని కోసం మంచిగా జీవించడానికి ప్రయత్నమన్నా చేయాలి కదా. అలా చేయకుండా మనం ఏం సాధిందామని ఈ భూమి మీదకి దేవుడు మనల్ని పంపించాడు? ఇదిగో కొన్ని లక్షల కోట్ల మంది ఈ భూమి మీద చనిపోతున్నారే, వారి పరిస్థితి ఏంటి? కొన్ని లక్షల కోట్ల మంది భూమి మీద పడుతున్నారే, వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు బ్రతుకున్నామే, మన పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా సరే మనము దేవుని సొంత రక్షకుడికి అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవునిలో నమ్మకంగా గనక జీవిస్తే దేవుని రాజ్యానికి వారసులం అవుతామండి. ఏమీ పట్టుకురాలేదు, ఏమీ పట్టుకుని పోము. కానీ బ్రతుకున్నంత కాలము దేవుడు మనలను పాపము నుండి, శాపము నుండి, లోకము నుండి విడిపించినప్పుడు మనకు మారు మనసు అనుగ్రహించి బాప్తిసం ఇచ్చి ఒక మందిరంలో చేర్పించి
ఆయన ఒక వాక్యంలో ప్రార్థనలో నడిపిస్తున్నప్పుడు దానికి లోబడి మనము దేవుని పరిచర్య చేయడానికి ఇష్టపడితే, అది పాటలే గాని, ఆరాధనే గాని, వాక్యమే గాని, ప్రార్థనే గాని, సంఘ పరిచర్యే గాని, మందిర పరిచర్యే గాని, అది ఏదైనా వీధి సువార్తే గాని, కరపత్రాల పంచికదే గాని, ఏదైనా పర్లా. దేవుని గురించి ఒక మాట చెప్పినా అది దేవునికి ఎంతో ఆనందం. నువ్వు బ్రతుకుతున్న దానికి ఒక అర్థం. దేవునికి పుట్టాం, బ్రతికాం, చదువుకున్నాం, సంపాదించాం, పిల్లలకు ఆస్తిపాస్తులు ఇచ్చాం, చచ్చిపోయాం అంటే కాదు. కానీ దేవుని కొరకు ఏం చేశామనేది మనం తెలుసుకుని, మనం దేవుని కోసం నమ్మకంగా గనక బ్రతికితే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. ఈ సృష్టికర్త సృష్టిని బట్టి ఆనందించట్లేదు కానీ మనల్ని బట్టి ఆనందిస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం సంతోషపెట్టే వారంగా ఉండాలని ఈ చిన్న వీడియో ద్వారా నేను మనవి చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇకనైనా మీ మనస్సును మార్చుకోండి. మీ తలంపులు మార్చుకోండి. నేను మార్చుకుంటున్నాను ఈ క్షణం నుండి. దయచేసి మీరు మార్చుకోండి. దేవునికి విధేయులే ఉందాం. నమ్మకంగా బ్రతుకుదాం. పరిశుద్ధతతో జీవిద్దాం. దేవుని కొరకు ఏదైనా చేద్దాం. ఆయన మనలను ప్రేమించాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు. అదే నిజమైన ప్రార్థన, నిజమైన పరిస్థితి. అది దేవుడికి నచ్చుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండాలని దేవుడు మనకి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభా. నీ కృపను బట్టి నీకు వందనాలు. ఈరోజు ఈ వీడియో 4 గోడల మధ్యలో నేను రికార్డ్ చేస్తున్నాను ప్రభా. అది కేవలం నీ కృప. మీరు ఆలోచన ఇవ్వకపోతే, మీరు తలంపు ఇవ్వకపోతే, మీరు ప్రణాళిక ఇవ్వకపోతే నేనేం చెప్పలేను ప్రభా. నాయనా, పాపంలో, శాపంలో, దోషంలో తిరుగులాడుతున్న నన్ను నిజంగా రక్షించావు ప్రభా. దైవ సేవకుల ద్వారా, వాక్యము ద్వారా నా మనసును మార్చావు. నాకు మారు మనసు ఇచ్చావు. అయ్యా, బాప్తిసం తీసుకునే భాగ్యాన్ని ఇచ్చావు. అంతేకాదు నాయన, నీ మందిరంలో నాయన చిన్నగా పనులు చేయడానికి, డ్రమ్ము కొట్టడానికి, కంచెర వాయించడానికి, బరకములు వేయడానికి, దేవుని మందిరంలో సౌండ్ సిస్టమ్ పెట్టడానికి, మందిరము శుభ్రంగా తొడవడానికి, నాయన మందిర పనులు చేయడానికి, సేవకుడితో కలిసి కొన్ని పనులు చేయడానికి, కరపత్రికలు పంచడానికి నాకు కృపనిచ్చావు ప్రభా. అయ్యా, నాకు చిన్న చదువుని, చిన్న ఉద్యోగాన్ని, చిన్న బ్రతుకునిచ్చావు. ఇలా జరుగుతున్న నా క్రమంలో, నా బ్రతుకులో ప్రభా, నువ్వు నన్ను ఎంతగానో దర్శించి, నీ వాగ్దానం ఇచ్చి, నీ దర్శనమిచ్చి, అయ్యా నువ్వు నాలో ఉన్నానని, నువ్వు నాతో ఉన్నావని తెలియజేసి, అయ్యా నీ సన్నిధిలో ప్రభా, అక్షరం ముక్క రానివాడినైన నన్ను పాటలు పాడే కృప, ఆరాధన చేసే భాగ్యము, సువార్తను ప్రకటించే గొప్ప జ్ఞానము, ప్రార్థించే పరిశుద్ధాత్మ శక్తి నాకు అనుగ్రహించి, నాకు కొన్ని తలాంతులు ఇచ్చి నన్ను వాడుకుంటున్నాం. ఇదిగో ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, అయ్యా దేవునికి మహిమకరంగానైనా 4 మాటలు, నువ్వు చెప్పిన మాటలు నేను చెప్పడానికి ప్రభా, నువ్వు ఇచ్చిన ఆత్మతో 2 పాటలు పాడడానికి నాయన, నీ నామాన్ని ఏదో ఒక విధంగా ప్రచురం చేయడానికి నాకు కృపనిచ్చావు. ఎందుకంటే నేను ఏ మందిరంలో నాకు అవకాశం లేదు, నేను ఎక్కడ ఏమి చెప్పడానికి నాకు కుదరట్లేదు. కాబట్టి నువ్వు ఇచ్చిన ఈ చిన్న ఛానల్ ద్వారా నాయన, నీ సువార్తను నేను ఈ విధంగా ప్రకటిస్తున్నాను. నాకంటే జ్ఞానవంతులు, వివేకవంతులు, విజ్ఞానవంతులు ఉన్నారు ప్రభా. అలాంటి సేవకులు వారి కుటుంబంలో వారి కుమారులు వాడబడుతున్నారు. మరి నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. అలాగే నా రక్షణను నేను నమ్మకంగా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ 4 మాటలను బట్టి నీకు వందనాలు. ఎవరైతే ఈ 4 మాటలు విన్నారో వారి జీవితాల్లో కూడా వారు మంచిగా మనం ఆలోచన మార్చుకుని, వారు కూడా దేవుని పని ఏదో ఒకటి చేయడానికి నాయన, వారి జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి నాకు ఎలాగైతే కృపనిచ్చావో అందరికీ అటువంటి కృప దయచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాను. ఈ భూమి మీద అనంత సృష్టిలో అయ్యా ఎన్నో గొప్ప లక్షల కోట్ల పెద్ద గ్రహాలుంటే, ఆ గ్రహాల్లో చిన్న గ్రహమైనటువంటి ఈ భూమిలో నివసిస్తున్న నలుసు లాంటి మమ్మలను జ్ఞాపకం తెచ్చుకుని, నువ్వు దేవాతి దేవుడివై ఉండి భూమి మీదకి వచ్చి మా కోసం పుట్టి, పెరిగి, చనిపోయి, తిరిగి లేచి మాకు రక్షణ ఇచ్చావు కదా అయ్యా. నీ ఘనమైన పాదాలకు వందనాలు ప్రభా. నీకు శతకోటి వందనాలు ప్రభా. నీ ఘనమైన పాదాలకు వందనాలు. శతకోటి కోటి 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 వందనాలు ప్రభా. అయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అయ్యా. ఈ జీవితకాలం అంతా నీ కోసం నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతుకుతూ అయ్యా, నమ్మకంగా జీవిస్తూ అయ్యా, లోకంలో ఏ పాపము, ఈ శాపం దూలకి వెళ్లకుండా, ఎవరి విషయంలో అన్యాయంగా ప్రవర్తించకుండా, ఒకవేళ నా వల్ల ఎవరైనా బాధపడి, దుఃఖపడి, వేదన పడితే అయ్యా, వారి విషయమే క్షమాపణ అడిగి కోరుకుంటున్నాను ప్రభా. అయ్యా, నన్ను మన్నించి ఏ విషయంలోనూ అపరాధిగా నేను ఉండకుండా, అయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారు కూడా ఏ విషయంలోనూ అపరాధులుగా ఉండకుండా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మార్చబడి, దేవుని పరిచర్యలో పాలుభాగస్తులై అనేక మందిని వెలిగించేటట్లు నీ సహాయము దయచేయమని, నీకు ప్రయోజనకరమైన, నీకు ఉపయోగపడే పాత్రలుగా, పనిముట్లుగా, నీ బిడ్డలుగా మమ్మలను చేయమని, నువ్వు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ రహస్య రాకడ అతి సమీపంగా ఉంది ప్రభువా. ఆ రాకడలో ఎత్తబడే సంపూర్ణ పరిశుద్ధుల సార్వత్రిక సంఘములో నేనుండులాగా నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుని, అయ్యా నాతో పాటు అనేక మంది, నేను నా కుటుంబమే కాదు ప్రభువా, అయ్యా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా
సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చబడి నిత్య రాజ్యానికి చేరేటట్లు నాకు, నా కుటుంబానికి, నా సంఘ బిడ్డలకు, నా దేవుని సేవకుల కుటుంబాలకు, నా రక్త సంబంధికులకు, మా బంధుమిత్రులకు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుష్యులందరికీ కృపను అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమున మిక్కిలి వినయంతో ప్రతిమాలు వేడుకుని ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.